వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 18 గేట్లెత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,05,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,06,505 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 7.875 టీఎంసీలుగా ఉంది. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కొనసాగుతుంది. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వానాకాలం సాగు మొదలైన ఎరువుల నిల్వలు సరిగా పెట్టుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో యూరియా కొరత లేకుండా చేశామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎరువుల కొరత తోటి మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి.